మాట కాదని బయట అడిగెట్టావు అనుకో కాళ్ళు రెండు నరికేసి పొడవ అంటించగలను. నేనే బావా. అదేంటి బావా దొంగోళ్ళలో ముసుగేసిన అలా పారిపోతున్నావు? పరిస్థితి అలాంటిది. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. మా అన్నయ్యకి చెప్పిపోదామని చెవిట్లంకి వెళ్తూ దారే కదా నిన్ను పలకరించిపోదామని బొబ్బర్లంకి వచ్చి వారం రోజులైంది. కడీపులంకలో అమ్ముందో పోయిందో కూడా తెలీదు. ఓసారి వెళ్ళి వచ్చేస్తాను బావా. బలేటోడివే. సాగి సూర్యనారాయణ రాజు గారి ఇంటికి వచ్చి పట్టుమని 10 రోజులు అనుకుంటా వెళ్ళిపోతావా? ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది. మరి ఈ లోపల ఈయన ఏమైనా తెలియక ఫ్యామిలీ మొత్తానికి గుండు పొడొచ్చుద్దేమో. నువ్వు నోరుమయ్యవా. ఇదిగో బావా 2 రోజులు పులసలు వచ్చేస్తాయి తినేసి వెళ్ళిపోదు కానీ నాకు పులసలు వద్దు ఎలుసలు వద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను బావా. ఓ నిలుతాటి. ఇదిగో నా మాట కాదని బయట అడిగెట్టావు అనుకో కాళ్ళు రెండు నరికేసి పొడవ అంటించగలను. అడిగేతారు రండి, మీరు కాళ్ళు లేకుండా ఊరెళ్తే బాగోదు. మా బావ ఇంటికి చుట్టంగా రావడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళ్ళటం మంచిది.